హాయ్ అండి. ఎంతో చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోయే ఏదైనా పులుసు ఉందంటే అది హెల్తీ అయిన మజ్జిగ పులుసు. ఇది ఎంత కమ్మగా ఉంటుందంటే మనకి వేరే కూరలు అక్కర్లేదండి. మజ్జిగ పులుసు చేసుకొని, అలాగే ఊరమిరపకాయలు కానీ పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. నేను ఏ విధంగా చేశాననేది చూడండి. వేడి వేడి అన్నంతో అబ్బా! ఇంకేం అవసరం లేదండి. వడియాలు, మజ్జిగ పులుసుతోటి కాంబినేషన్ వడియాలు. ఫస్ట్ అయితే నేను హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను. హాఫ్ లీటర్ అంటే మేము ఇద్దరం కోసమే కాబట్టి కొంచెం అంతే తీసుకున్నాను. హాఫ్ లీటర్‌లో కొంచెం రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. దాంట్లో కొంచెం అంత కారం వేయండి. ఎందుకంటే మనకి ఇష్టమైతే కారం వేసుకోవచ్చు. లేదంటే పచ్చి కారం కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అల్లం, పచ్చిమిర్చి దంచి కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. ఇలాగ పచ్చి ఉల్లిపాయ అంటే ఏపకుండా ఇలా వేసుకొని కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకోండి. మనకి తినేకి కూడా బాగుంటుందన్నమాట. ఇలా వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. మరి మజ్జిగలాగా రాకూడదు పలసగా, అలాగని మరీ చిక్కగా పెరుగులాగా ఉండకూడదు అనమాట. కొంచెం ఈ విధంగా అయితే రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవాలంటే ఇంకా కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. చూడండి, ఎండుమిరపకాయలు, ఆవాలు వేసిన ఇది కొంచెం బాగా వేగాలన్నమాట. కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత దీంట్లో పసుపు వేస్తున్నానండి నేను. పసుపు పెరుగుతో కలిపేసామంటే పచ్చి వాసన వస్తుంది. ఇలా వేసుకొని మనం కలిపామంటే తాలింపులో వేసి కలిపితే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా వేసేసుకొని ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఈ తాలింపు అంతా ఈ పులుసుకి పట్టేయాలన్నమాట. చూడండి, ఇది బాగా కలుపుకొని మనం అలాగే ఊరమిరపకాయలు వేపుకోవాలి. వడియాలు లేదా అప్పడం వేసుకొని తిన్నామంట సూపర్ ఉంటుందండి కాంబినేషన్. నేనైతే ఈ విధంగా చేసి మొత్తం బాగా ఈ తాలింపు అంతా పట్టాలి. పట్టిన తర్వాత ఇప్పుడు వేడి వేడి అన్నంలో మనం ఈ మజ్జిగ పులుసు వేసుకొని తిందామండి. నేనైతే ఇప్పుడు మన దగ్గర ఊరమిరపకాయలు అనేవి లేవు. అలాగే వడియాలు పెట్టుకొని వడియాలతోటి వేపుకొని వేసుకున్న చాలా బాగుంటుంది. ఒకసారి అయితే చూడండి, ఈ అన్నంలో ఇలా వేసుకొని ముద్దకి టేస్ట్ అంబా పులుసు హ్యాపీ అంతే. ఇంకా చెప్పడానికి మాటలు లేవండి. ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.